బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో కత్తిపోట్ల కలకలం రేగింది. బావ బావమర్దుల మధ్య జరిగిన గొడవ తీవ్రంగా కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయి వరకు వెళ్ళింది. బావ మహేష్ పై కత్తితో దాడి చేశాడు బావమర్ది. గాయపడిన బావను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బావపై దాడి చేసి బావమర్ది మహేష్ కూడా పరారయ్యాడు. ఇక్కడ ఇద్దరి పేర్లు మహేషే. గర్భవతిగా ఉన్నటువంటి మహేష్ చెల్లెలు శ్రావణి ప్రస్తుతం మాతా శిశు ఆసుపత్రిలో ఉంది. మాతా శిశు ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ఆసుపత్రిలో బావమర్ది మధ్య పెద్ద గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆవేశంలో బావపై బావమర్ది మహేష్ దాడి చేసినట్లుగా సమాచారం. మాతా శిశు ఆసుపత్రిలో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు బావమర్ది మహేష్. హాస్పిటల్లో బావమర్దుల మధ్య గొడవ చెలరేగింది. అది మాట పెరిగి ఒకరి మీద ఒకరు దూషించుకున్నారు. ఆ తర్వాత దాడులు చేసుకునే వరకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో బావమర్ది బావ మీద కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడినటువంటి బావను ఇప్పటికే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. స్క్రీన్లో మనం చూడొచ్చు. పరిగెత్తుకుంటూ వెళ్ళి బావ పరిగెత్తుంటే వెనక వెళ్ళి దాడి చేస్తున్నటువంటి బావమర్దిని మనం చూస్తున్నాం. కత్తితో విచక్షణారహితంగా బావ మీద దాడి చేసినట్లుగా సమాచారం. అక్కడ తన అక్క విషయంలోనే ఈ గొడవ జరిగింది అంటూ తెలుస్తుంది. తన అక్కను సరిగా చూసుకోవడం లేదంటూ బావతో బావమర్ది గొడవ పడ్డాడని, అది పెరగడంతో ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే స్థాయికి వెళ్ళిందని చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏం అర్థం కావడం లేదు. ఇలా దాడులు చేసుకుంటూ గొడవ పడుతూ ఒకరిని ఒకళ్ళు కత్తులతో గాయపరుచుకున్నటువంటి పరిస్థితి. అక్కడ హాస్పిటల్లో ఉన్న వాళ్ళంతా కూడా నివ్వెరపోయి చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో బావకు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. మహేష్కు అతన్ని ఇప్పటికే ఒక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. ఈ అంశానికి సంబంధించి ఒకసారి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. రైట్, ఒకసారి మహేష్ భార్య ఏమంటుందో, ఈ ఘటన అసలు గొడవ ఎలా జరిగింది, గొడవ తర్వాత పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. గాయపడినటువంటి వ్యక్తి మహేష్ భార్య ఏమంటుందో ఒకసారి తన మాటల్లోనే విందాం. సార్ మా ఆయన ఎప్పుడు సార్ పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటికి సార్ 3 years అవుతుంది. ఎప్పుడు నైట్ డ్రింక్ చేసి కార్లలో 10 సార్ ఫ్రెండ్స్ని తీసుకొని కత్తి పట్టుకొని వచ్చుడు సార్. ఇప్పుడు కూడా సార్ కత్తి పట్టుకొని వచ్చి మా డాడీని మా అమ్మను మా అన్నను సార్ చంపేస్తా, అందరిని చంపేస్తా అని వచ్చిండు సార్. వారం రోజుల కింద చిన్న బాబుని తీసుకుపోయింది. 1 week సార్, 1 week పోయిన శుక్రవారం వచ్చి సార్ నైట్ 10కి వచ్చి మా బాబుని తీసుకుపోయింది సార్. బాబుని తీసుకురమ్మంటే స్టేషన్కి రారు అందరిని చంపేస్తా అని అన్నాడు సార్. పెళ్ళైనప్పటి నుంచి సార్ ఆయన ఇంట్లో ఎప్పుడు కత్తులు సార్, ఎప్పుడు వచ్చినా కత్తి పట్టుకొని వచ్చుడు సార్. ఇద్దరికి ఒకసారి స్టేషన్కి పోయినాం సార్, కౌన్సిలింగ్ సార్. హాస్పిటల్కి కత్తి పట్టుకొని వచ్చింది సార్. కత్తి పట్టుకొని మా ఆయన సార్ వచ్చి మీ డాడీని మీ అమ్మను మీ అన్నయ్యని చంపేస్తా, నేను ఇలా ఖచ్చితంగా చంపేస్తా అని అన్నాడు సార్. అని సార్ నా దగ్గరికి పైకి వచ్చిండు, బెడ్ దగ్గరికి వచ్చి చంపేస్తా అని చెప్పి సార్ కిందికి వచ్చి ఫస్ట్ మా అమ్మను కొట్టిండు సార్. మా అమ్మను కొట్టినాక అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆడామని ఎందుకు కొడుతున్నావు అని అన్నాక సార్ మా అమ్మని తీసి రూమ్లో వేసిరు సార్. రూమ్లో వేసినాక నెక్స్ట్ మా డాడీని కొట్టిండు సార్. మా డాడీని కొట్టినాక మా అన్నయ్య వచ్చి డాడీని ఎందుకు కొడుతున్నామని మా అన్నయ్య ఇక మా ఆయన మీదకి వచ్చిండు సార్. ఫస్ట్ ఇదంతా స్టార్ట్ చేసింది మా ఆయననే సార్. అచ్చుడితోనే లోపలికి సిస్టర్లు వద్దంటే లోపలికి వద్దు బాయ్స్ రావద్దా అంటే సార్ స్టాఫ్ను మొత్తం అక్కడ ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది సార్. కత్తి పట్టుకొచ్చింది ఫస్ట్ సార్ మా ఆయన మా బాపును మా అన్నను చంపుదామని పట్టుకొచ్చింది సార్. పట్టుకొచ్చినాక ఇక్కడ మంది బాగున్నాక అయితే ఇక మా అమ్మ లోపల పంపించారు ఇక్కడ ఉన్న స్టాఫ్. మా అన్న గుంజుకున్నట్టున్నాడు సార్. ఫస్ట్ చంపుతా అని ప్లానింగ్తో వచ్చింది సార్ మా ఆయన. ఇది ఇప్పుడే కాదు సార్, ఎప్పుడైనా సార్ అది నేను చూడలేదు. మా ఆయనకు అయిందట సార్, నేను చూడలేదు. పైన ఉన్నా సార్ ఏమో హాస్పిటల్ ఉన్నాడు అంటారు మహేష్ దొంగతుర్తి సార్. 3 years అవుతుంది. 3 years నుంచి ఎప్పుడు ఇదే సార్, ఎప్పుడు రావుడు కొట్టడానికి వచ్చాడు, కత్తులు పట్టుకొని వచ్చాడు సార్. సార్ నాకైతే 3 months ప్రెగ్నెన్సీ సార్. తనను పెళ్ళైనప్పటి నుంచి తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నాడని, తన కుటుంబాన్ని కూడా తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నాడు అంటూ మహేష్ భార్య చెప్తోంది. అయితే తాను హాస్పిటల్లో ఉంటే, తన కుటుంబ సభ్యులు అక్కడే ఉంటే తన తల్లి మీద తన తండ్రి మీద దాడి చేశాడు మహేష్ అంటూ చెప్తుంది. ఎప్పుడు ఇంట్లో కత్తులు పెట్టుకొని తిరిగేవాడని, తనను ఎప్పుడూ బాగా చూసుకోలేదని,
ఏదైనా మాట్లాడితే మిమ్మల్ని చంపేస్తానంటూ బెదిరించేవాడంటూ చెప్తుంది. ఈ నేపథ్యంలోనే తన తల్లిని కొట్టాడని, తన తల్లి మీద దాడి చేశాడని, అడ్డుకోబోతే తన తండ్రి మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశాడని, ఈ నేపథ్యంలోనే తన అన్న వచ్చి మహేష్తో గొడవ పడ్డాడని, ఆ గొడవ కాస్త పెరిగి పెద్దదవడంతో చివరికి బావ మీద కత్తితో దాడి చేశాడు. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బావ మహేష్కు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతను ఒక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి ఒకసారి తెలుసుకుందాం. చంద్రశేఖర్, డీటెయిల్స్ ఏంటి? బావమర్దుల మధ్య తీవ్ర గొడవ, అది కూడా హాస్పిటల్లో చోటు చేసుకుంది. తనని ఎప్పుడూ సరిగా చూసుకోలేదని, తన కుటుంబం మీద దాడి చేశాడంటూ కూడా యువతి చెప్తోంది. అతని పరిస్థితి ఎలా ఉంది హాస్పిటల్లో ఇప్పుడు? అలాగే అక్కడ జరిగినటువంటి విషయానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నందు, శ్రావణి, మహేష్ గత కొంతకాలం నుంచి గొడవ పడుతున్నారు. ఇద్దరికి సంబంధించిన సోదరుడు, శ్రావణి సోదరుడు కరీంనగర్ లో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు సెక్యూరిటీ గార్డ్గా. ఈ మధ్య కాలంలో శ్రావణితో తన భర్త మహేష్, శ్రావణి భర్త పేరు మహేష్, సోదరుని పేరు సైతం మహేష్. అయితే పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తికి సంబంధించి వాస్తవమైనటువంటి నివాసం. వారు ఇక్కడ గత కొంతకాలం నుంచి ఆసుపత్రిలో చెకప్ కొరకు వస్తున్నారు. ఆసుపత్రిలో వైద్యులు సైతం సూచిస్తున్నారు, మీరు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేదంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి సూచించినప్పటికీ తన బావ చెల్లెని సరిగా చూడట్లేదు అనేటువంటి ఉద్దేశంతో ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ క్రమంలో రక్తస్రావమైనటువంటి స్థితిలో ఆమెకి గర్భస్రావమైంది. అబార్షన్ చేయాలని అబార్షన్ చేశారు. దీంతో కోపోద్రిక్తుడయ్యాడు ఆయన సోదరుడు. ఇదొక విషయం ఇలా ఉంటే, మహేష్ సోదరి ఎవరైతే అబార్షన్ చేయించుకున్నటువంటి మహిళ ఉందో ఆమె తన భర్త మహేష్ ఎప్పుడూ కత్తులు పెట్టుకొని ఉంటాడు. తన తల్లిని, తండ్రిని, సోదరుని ముగ్గురిని, వారితో పాటు నిన్ను అంతమొందిస్తా, మీ యొక్క అడ్డు లేకుండా చేసుకుంటా అని తరచూ బెదిరించేవాడు. ముందుగా కత్తులు పట్టుకొని తిరిగింది అతను. ఆసుపత్రికి వచ్చిన తర్వాత గొడవ జరిగింది. తన తల్లి మీద చేయి చేసుకున్నాడు. దీంతో స్టాఫ్, ఇతర సిబ్బంది ఉండడం వల్ల ఆమెను దూరంగా జరపాల్సి వచ్చిందని ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు సాయంత్రం 6:30-7 గంటల ప్రాంతంలో కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా అరుపులు కేకలతో ఇలా అయితే ఎప్పటికైనా ప్రమాదం అని భావించాడా? తన సోదరి ఈ పరిస్థితికి రావడానికి బాధే కారణం అని చెప్పి ఆగ్రహానికి లోనైనటువంటి మహేష్ తన వద్ద ఉన్నటువంటి కత్తితో ఒక్కసారిగా తన బావ మహేష్ పైన దాడి చేయడం జరిగింది. దాడి చేస్తున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. దీంతో పలువురు అక్కడే ఉన్నటువంటి పేషెంట్స్, వారితో ఉన్నటువంటి బంధువులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు నందు. దీంతో ఒక్కసారిగా పరారయ్యారు. పరారైన తర్వాత అక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో ప్రాథమిక చికిత్స అందించడం జరిగింది. ఎవరైతే కత్తితో దాడి చేశాడో అతను పరారయ్యాడు. అతని కొరకి గాలిస్తున్నారు పోలీసులు. వాస్తవ పరిస్థితి ఏంటి, ఏం జరిగింది, ఎందుకు అటాక్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి మహేష్ కి సంబంధించినటువంటి బంధువుల వద్ద నుంచి, స్థానికుల వద్ద నుంచి వివరాలు సేకరించారు పోలీసులు. సీసీ ఫుటేజ్ సైతం లభ్యమైంది. సమగ్రమైనటువంటి విచారణ జరుపుతున్నాం. ఇదంతా కుటుంబ తగాదాలు, కుటుంబ కలహాలు గత కొంతకాలం నుంచి ఉన్నాయి. ఇరు వర్గాలకు సంబంధించి గతంలో సైతం పోలీస్ స్టేషన్ కి పిలవడం జరిగింది. కౌన్సిలింగ్ ఇచ్చాము అనేటువంటి కోణంలో పోలీసులు సమాచారం ఇస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒక్కసారిగా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పేషెంట్స్ వస్తారు, ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఈ ఘటనకు సంబంధించి ఒకసారిగా అరుపులు, కేకలు, కత్తిపోట్ల కలకలం అనేది భయభ్రాంతులకు గురి చేసిందని చెప్పొచ్చు నందు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. మొదటి నుంచి కూడా కుటుంబాన్ని, భార్య కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు మహేష్ అంటూ తెలుస్తుంది. అయితే హాస్పిటల్లో అతని వల్లనే ఆ యువతికి గర్భస్రావం అయిందని, హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా గొడవ చేశాడని, ఆ యువతి తల్లి మీద, తండ్రి మీద దాడి చేసే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఇక బావమర్ది సహించలేక అతని మీద తిరిగి దాడి చేశాడని, కత్తులతో ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడంతో తీవ్ర గాయాల పాలైనటువంటి ఆ వ్యక్తి మహేష్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తుంది. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఆ యువతి కుటుంబ సభ్యులను తీవ్రంగా వేధిస్తున్న నేపథ్యంలో వారిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు అంటూ కూడా సమాచారం. కానీ తిరిగి మళ్ళీ అలాంటి ఘటనలే రిపీట్ అవుతూ ఉన్నాయి. హాస్పిటల్లో గర్భస్రావం అయి ఉన్న యువతి మీద దాడి చేసే ప్రయత్నం, వారి కుటుంబం మీద దాడి చేసే ప్రయత్నంలోనే బావమర్ది ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బావ మీద తిరిగి దాడి చేయాల్సి వచ్చింది అంటూ
తెలుస్తోంది. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కానీ జరిగినటువంటి ఘటన ఒక హాస్పిటల్లో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే హాస్పిటల్లో అందరూ భయాందోళనకు గురైనట్లుగా తెలుస్తుంది. హాస్పిటల్లో చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక వాతావరణంలో ఒక్కసారిగా అలజడి రేగడం, ఒకరి మీద ఒకరు ఇద్దరు యువకులు కత్తులతో దాడి చేసుకోవడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా భయాందోళనకు గురైనట్లుగా తెలుస్తుంది. ప్రజలందరూ కూడా భయంతో అక్కడ చుట్టుపక్కలంతా కూడా నివ్వెరపోయినట్లుగా సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.